అందులోనే 3 వజ్రాల కథ 2వ భాగము. మర్యాద రామన్నకు ముగ్గురు నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ తగువంత విన్న రామన్న మిత్రుడు సీతయ్య, మిత్రమా, సమస్య జటిలమైనదే, ఎలా పరిష్కరిస్తావు అని సందేహంగా వెలిబుచ్చాడు. ఈ తగువంత నువ్వు అనుకునేంత జటిలమైనదే కాదు. మనిషిలో ఉండే ఆశకు, స్వార్థానికి, మోసపూరిత మనస్తత్వానికి చక్కటి ఉదాహరణ. చూస్తూ ఉండు, రేపు ఉదయానికల్లా ఈ 3 వజ్రాలు అసలైన సొంతదారుడికి నిర్ణయించి మిగిలిన ఇద్దరిలో వాళ్ళ తప్పును ఒప్పిస్తాను, చిరునవ్వుతో మిత్రుడికి చెప్పాడు రామన్న. ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్లి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు. తమ లాంటి వారు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగాను సంతోషంగా ఉంది అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మన్న. ధర్మన్న అనవసరమైన హడావుడి చేసి నేను వచ్చి నట్టు 10 మందికి తెలియజేసేటట్లు చెయ్యకు, నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు రామన్న. అలాగా, అయితే రండి అంటూ రామన్నను మేడ మీద గదిలోకి తీసుకుపోయి తలుపులు వేసి, అయ్యా, తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య. ధర్మయ్య ముసుగులో గుద్దులాటెందుకు, విషయం సూటిగా చెబుతున్నాను విను. ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ 3 వజ్రాలు కొట్టేయడానికి నువ్వు వేసిన ఎత్తుకి నాకే మతిపోయింది. రేపు నీ పక్షాన తీర్పు చెబుతాను, మరి నాకేమిస్తావు? అయ్యా, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెబుతారని సతమతమైపోతున్నాను. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకన్నట్టు తీర్పే నా ఇంటికి నడిచొచ్చింది. మీ రుణం నేనుంచుకోను. మీరు తీర్పు ఏ పక్షాన్ని చెప్పినట్టయితే ఆ 3 వజ్రాలలో 1 వజ్రం తమకి సమర్పించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. సంతోషం ధర్మయ్య, కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటతో కాక రాతతో ఉండాలంటారు. నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా, అందుకే మన ఇద్దరి ఒప్పందానికి ఒక పత్రం మీద రాసుకుందామన్నాడు రామన్న. ఒక క్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తర్వాత తను రామన్న వాట ఎగ్గొట్టినా తనేం చేయలేడు. తన ఊర్లోనే కాక చుట్టుపక్కల 16 ఊర్లలోనూ అతను సరైన న్యాయం చెబుతాడని పేరుంది. పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో తర్కించుకొని రామన్న కోరిన విధంగా పత్రం రాసి అందించాడు. ఆ తర్వాత భూషయ్యను కలుసుకున్నాడు. అయ్యా, ఇది కళా నిజమా? తమ లాంటి వారు ఇంత రాత్రి వేళ మా ఇంటికి రావడం నా ఇల్లు పావనమైంది అంటూ సాధారణంగా ఆహ్వానించాడు. భూషయ్య, సిరి ఎంతటి వారినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను విను. 3 వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలని ఎంతోసేపు ఆలోచించాను. న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది. అందుకే ధర్మయ్యను కలుద్దామని బయలుదేరాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరికి వచ్చాను. రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెబుతున్నాను. ఇందుకు కృతజ్ఞుడిగా నువ్వు నాకేమిస్తావు? అయ్యా, మీ అభిమానానికి కృతజ్ఞుడిగా ఆ 3 వజ్రాలు 1 వజ్రం ఇచ్చుకుంటాను. అంతకు మించింది వేరే ఏదన్నా ఇచ్చుకునేంత ధనవంతుడిని కాదు నేను అన్నాడు భూషయ్య. భలేవడి భూషయ్య, రోగి కోరింది వైద్యుడిచ్చాడు. నాకు కావాల్సింది అదే. కాకపోతే మన ఒప్పందం నోటి మాట కాకుండా ఓ పత్రం రాసుకుందాం. అప్పుడు మనలో ఎవరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది. పత్రం అనగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య. ధర్మయ్య ఆలోచించినట్టే భూషయ్య ఆలోచించాడు. పత్రం రాయడం వల్ల తనకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ 3 వజ్రాలు మాత్రమే పోతాయి. కానీ రామన్నకి పరువు, మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పోతాయి అనుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడతను. భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్ళాడు రామన్న. కథ సమాప్తం. రేపటి భాగంలో 3వ భాగం చూద్దాం.